या कुन्देन्दु तुषारहारा धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या स्मिता पद्मासना या ब्रह्माच्युता शङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पात सरस्वती भगवती निःशेष जड्यापः निःशेष जड्यापः। ఇవాళ రెండవసారి మనం ఈ బిఆర్ గోల్డ్ అనేది పరిచయం చేయబోతున్నాము. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనము బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ భవన్ నుంచి ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసినట్టుగా బంగారం ధరలు ఎక్కువ అవ్వడము, రెండవది చూస్తూ చూస్తూ ₹1,00,000 లేదా 2 లక్షలు పెట్టి బంగారం కొనలేని పరిస్థితి. అందువల్ల ఏమైందంటే నెల ఇన్స్టాల్మెంట్లో ₹5,000 చొప్పున కట్టుకుంటూ వాళ్ళకి ₹1,20,000 డైరెక్ట్గా బంగారం కొనడానికి ఒక ప్లాన్ చేసి ఈ బిఆర్ గోల్డ్ స్కీమ్ అనేది తీసుకొచ్చాం. దీనిలో ఏంటంటే మన గ్రూప్స్లో ఉండేవాళ్ళు నెలకు ₹5,000 ఎవరైతే కట్టగలుగుతామో అనుకుంటారో వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాం. ఆ గ్రూప్లో 24 మంది ఉంటారు. అంటే నెల 5,000 కడితే ₹1,20,000 వస్తాయి. ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు 5,000 కట్టి జాయిన్ అవ్వాలి. ప్రతి నెల 15వ తారీఖు మనం డ్రా తీస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఉంటుంది, అదేవిధంగా దానిలో పేర్లు, వాళ్ళ పేర్ల పైన కార్డు కూడా ప్రింట్ చేసి ఉంటుంది. ఆ ప్రింట్ చేసిన కార్డ్స్ అన్నీ కూడా ఇలా లైవ్ ప్రోగ్రామ్ పెట్టి మనము దానిలో పేర్లు చదువుతాము, కార్డ్స్ మీద ఉన్న పేర్లు చదువుతాము, వాళ్ళ మొబైల్ నంబర్ ఉంటుంది, అకౌంట్ నంబర్ ఉంటుంది. ఇదంతా ఏదో డైరీలో రాయడం కాదు, ఆన్లైన్ అకౌంట్ కూడా ఉంటుంది. అకౌంట్లో అకౌంట్ నంబర్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ అకౌంట్ నెంబర్తో పాటు ఈ లక్కీ డ్రాకి ఒక బాక్స్ లాగా పెట్టి అందులో వేసి ఎంతమంది హాజరవుతారో వాళ్ళ ముందు, ముఖ్యంగా గత నెలలో తీసుకుంటే మంగపతిరావు గారు, తర్వాత కరవెన సత్రాల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు వాళ్ళు వచ్చారనమాట. సో ఈసారి ఏంటంటే మనము ఈ నెలలో మహిళా దినోత్సవం జరుపుకున్నాం మొన్న, ఏది మార్చి 8వ తారీఖున. సరే, అందుకని ఈసారి మన రెగ్యులర్గా ఈ 8 ఏళ్ల పాటు మన సుమవనం బ్రాహ్మణ మహిళా విభాగంలో మ్యూజిక్ అడ్మిన్గా ఉన్న మన శ్రీవాణి గారు మరియు అనంతలక్ష్మి అక్కయ్య గారు అయితే ఆమె ఒక చోట కాదు, ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది. అంటే కనిపించడం అంటే ఏదో యాదృచ్ఛికంగా కనిపించడం కాదు, ఆమె ఎన్ని విషయాల్లో చైతన్యపరచాలి మన వాళ్ళని అనే కోణంలోనే ఎక్కడైనా పోయి ప్రసంగిస్తారు. అలాగే కంగణం కట్టుకొని ఆ వయసులో కూడా ఏపీ తెలంగాణలో ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడమే కాకుండా ఎంతోమందిని ఇప్పుడున్న దైనందిన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, అసలు ఏం జరుగుతూ ఉంది అని తెలియజెప్పుతూ వాళ్ళని చైతన్యపరిచే దిశలో అనంతలక్ష్మి అక్కయ్య గారు ముందుకెళ్తూ ఉంటారు. అసలు ఈ మనం మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డే చేయాలి, కానీ మనము గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఏటా కూడా శ్రావణ మాసం మొదటి ఆదివారం బ్రాహ్మిన్ ఉమెన్స్ డే చేస్తాం. అందుకని ఇది నేను ఒక స్టోరీ కూడా గ్రూప్లో పెట్టాను. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమెరికాలో వాళ్ళు ఎప్పుడో విప్లవం చేసి ఏది మన మార్చి 8వ తారీఖు నాడు విప్లవం చేసే వాళ్ళ గురించి వచ్చిందే ఉమెన్స్ డే అన్నట్టుగా డిక్లేర్ చేశారు వాళ్ళు.
ఆ డాక్యుమెంటరీ కూడా నేను గ్రూప్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ బ్రాహ్మణ మహిళలకు ప్రత్యేకించి విప్లవం తీసుకురావడం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని కుటుంబ సమస్యల నుంచి తర్వాత సమాజపరంగా ఎలా ఎదుర్కొనాలి అని చైతన్యపరుస్తూ కావలసిన సమాచారం ఇస్తూ అట్లీస్ట్ మోసానికి గురి కాకుండా చేయడానికి మనవంతు ప్రయత్నం చేయాలనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సో అందువల్ల ఏం చేసామంటే మనం శ్రావణ మాసంలో మనము వరలక్ష్మి వ్రతం కావచ్చు, అన్ని మంచి పూజా కార్యక్రమాలు వ్రతాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు మనం మన సోదరీమణులందరినీ ఆహ్వానించి ప్రతి ఏటా కూడా ఖచ్చితంగా మొదటి ఆదివారం ఏ డేట్ వచ్చినా, ఏ తిథి వచ్చినా, ఏ వారం వచ్చినా మొదటి ఆదివారం నాడు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆదివారం తర్వాత శుక్రవారం వస్తుంది. శుక్రవారం ఎందుకు వస్తుంది? ఆ శ్రావణ మాసంలో శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి తోబుట్టువులను పిలిచి చీర సారే పెట్టి వాళ్ళకి సన్మానించి ఆ రోజు వాళ్ళందరికీ ఒక డే చేయాలనేది మన కాన్సెప్ట్. అందుకనే మనం 8 సంవత్సరాల నుంచి కూడా నిన్న మనం జరుపుకునేది ఆగస్టులో 2024 9th యానివర్సరీ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది మనం 10వ ఏట అడుగు పెట్టబోతున్నాం కాబట్టి అందులో భాగంగానే ఎన్నో రకాలుగా మన బ్రాహ్మణ మహిళ సమూహం సుమవనంలో ఉన్న సోదరీమణులు ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్ని విలువలతో కూడిన సమాచారాన్ని బయట పెడుతూ వాళ్ళకు కూడా ఫ్రీగా మాట్లాడే అవకాశం ఈరోజు వచ్చింది. అంటే కేవలం సుమవనం నుంచి మనం బ్రాహ్మణ ఉమెన్స్ డే చేయడం అన్నమాట. సో అందువల్ల మనము ఈ మామూలుగా మార్చి 8 నాడు పెట్టుకోలేదు, ఏదో మన వాళ్ళు విషయం చెప్పుకున్నారు, కానీ సంప్రదాయబద్ధంగా ఆడపిల్లలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చి శాస్త్రోక్తంగా చేసేది బ్రాహ్మణ్ ఉమెన్స్ డే మనకు దగ్గరలో మళ్ళీ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సరే ఉమెన్స్ డే 8 చేశారు కాబట్టి అంతా మరి అన్నయ్య మనకేం లేదా ఈ నెల అంటే ఖచ్చితంగా ఉంది. అందు గురించి దానిలో వీళ్ళకి ప్రత్యేకంగా ఈరోజు పిలిచి మన సోదరీమణుల చేతనే ఈరోజు లక్కీ డ్రా తీపియాలి అనేది కాన్సెప్ట్ పెట్టాను. ఇందులో ఇంత ఆంతర్యం ఉంది. ఇక రెండో విషయానికి వస్తే ఇక్కడ మన దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు ఆన్లైన్లో పే చేశారు, ఎవరు పే చేశారు అనేది. తర్వాత వాళ్ళ పేరు, నామినీ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత హస్బెండ్ నేమ్ ఉంటుంది, లేదా నామినీ ఎవరినైనా పెట్టుకోవచ్చు. సో వాళ్ళ లిస్టుతో పాటు ఆ లక్కీ డ్రా కూపన్స్ కూడా ఉంటాయి. సో ఈ కూపన్స్ అన్నీ ప్రింట్ చేసి ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తామంటే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ 2 అయ్యాయి. 12, 24, 24, 48 24 మందికి సంబంధించిన మొదటి లిస్టులో లాస్ట్ మంత్ ఇలాగే ఈ లైవ్ ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే చాలామంది సోదరీమణులు రాలేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, లేదా ఇంకొక రకంగా మేము ఆన్లైన్లో లైవ్లో చూసుకుంటామని చెప్పవచ్చు. కాబట్టి అందరికీ పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం లాగా ఇది చిత్రీకరించడం జరిగింది. ఎందుకంటే దూరంగా ఉండే వాళ్ళకి ఎలా వేస్తారో, నా పేరు వస్తుందో రాదో అన్న అనుమానాలు కూడా ఉంటాయి. ఎందుకంటే 5,000 రూపాయలు కట్టి ప్రతి నెల ఈరోజు నాకు వచ్చేస్తే చాలు అనుకుంటారు కదా. సో అట్లాంటప్పుడు ఎవరికైనా సమానమే కాబట్టి ఆ లిస్టులు ఇవ్వండి. ఇచ్చినప్పుడు అద్దాలు తీస్తాం. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ లిస్టులో ఉన్న పేర్లలో మేము పేర్లు చదువుతాము. మేము పేర్లు చదివేటప్పుడు అక్కయ్య వాళ్ళే ఆ పేర్లు, సీరియల్ నెంబరు, కార్డు వాళ్ళ సరిగా ఉందా లేదా కూడా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ పర్యవేక్షణాధికారులు జడ్జెస్గా కూడా వచ్చారు, ఇది ఆషామాషి కాదు. ఎందుకంటే ఏదైనా పారదర్శకంగా ఉంది అన్నప్పుడు మీ అకౌంట్ నెంబర్లు, ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళకి పేమెంట్ చేయగానే మీకు రిసిప్ట్లు పంపుతున్నాం, ఖచ్చితంగా మీరు రిసిప్ట్ తీసుకోవాలి. ఆ రిసిప్ట్ జనరేటెడ్ ఉంటుంది, కంప్యూటర్లో ఆన్లైన్లో పే చేయగానే మీకు జనరేట్ అయిపోయి దాన్ని మీకు నేరుగా షేర్ చేయడం జరుగుతుంది. అందులో మీ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఈ రకంగా చెప్తున్నప్పుడు విష్ణు ఇక్కడ అది కూడా ఇవ్వండి. ఇది కాదు ఫస్ట్ లిస్ట్, అది ఇది ఫస్ట్ లిస్ట్. ఇక్కడ రా, ఆడ ఇట్లా తిప్పు, నా సైడ్ కొంచెం జూమ్ చేసుకో, దగ్గర పెట్టుకో కెమెరా. ఇప్పుడు ఇక్కడ
ఇది దియ్యములు. రబ్బర్ బ్యాండ్ తీసేస్తే ఈజీ. ఇప్పుడు ఇక్కడ చూడండి పేర్లు చదువుతున్నామండి. ఫస్ట్ పేరు వచ్చేసి పివిఎస్ ప్రసాద్. ఎస్, మీరు కార్డు తీసుకోవాలి, కార్డు అందులోకి వేసేయండి. నిహారిక. ఫస్ట్ పేరు పివిఎస్ ప్రసాద్ గారు, తర్వాత పరిమళ ఆలమూరి రెండవది, ఇందిరా గారు మూడవది, శైలజ పసుమర్తి నాలుగవది, మల్లాది మాధురి 5, మళ్ళీ పరమేశ్వరి, తర్వాత చిలుకూరి శ్రీదేవి, మళ్ళీ ఇంకొకటి కునుకుంట్ల శ్రీదేవి, సుధా మాధురి, బీబీకే సుందరి గారు, తిమ్మరాజు సుజాత గారు, శ్రీమతి కొండూరు ఉమా గారు, మగపు ఉమా నాగలక్ష్మి గారు, విఎన్ శ్రీనివాస్ గారు, తర్వాత చిరంజీవి నిహారిక, శ్రీవాణి పాములపర్తి, సత్యదేవ్ ఆలమూరి, కళ్ళే సాయి కళ్యాణి, కళ్ళే మానస. ఇప్పుడు కళ్ళే శైలజ లాస్ట్ మంత్ వచ్చిందండి, ఫస్ట్ మంత్ వచ్చింది కాబట్టి ఆ కార్డు పక్కకు పెట్టేసేయాలి. కార్డు ఉంటుంది అలాగే, కానీ పక్కకు పెడుతుంటాం. సుగుణ పచ్చ. నెక్స్ట్ దేశాయి నిరంజన్, మా సోదరుడు వచ్చాడు, ఆయన కూడా హాజరయ్యారు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి కాబట్టి. తర్వాత శ్రీ బాలా శ్రీనివాస్ గారు, తర్వాత ఎంవి రమణమూర్తి గారు. ఇవి ఉండండి, అది తర్వాత. ఇవి ఇప్పుడు ప్రజెంట్ మేము పేర్లు చదివాము. శ్రీవాణి గారు కార్డ్స్ చెక్ చేశారు, అక్కయ్య గారు ఆమోద ముద్ర ఇలా అన్నారు కాబట్టి ముద్ర వేసినట్టే. వీళ్ళు చెక్ చేసిన తర్వాత మేము ఆ బిందెలో ఆ కార్డ్స్ అన్నీ వేసాం. ఇప్పుడు ఆ బిందెలో ఉన్నదాన్ని మన పెన్నా సౌమ్య గారు అంతా తిప్పాలి, కలిగి తిప్పాలి. మజ్జిగ చేయండి అమ్మా. షేక్ చేయాలి, ఉంటే దాన్ని తిప్పు, అన్నీ తిప్పాలి. దుర్గారాణి గారు ఇలా వస్తారా ఒకసారి, అట్లా రండి మేడం గారు దగ్గర ముందుకు రండి. ఆమె కూడా ఇట్లా చేత్తో పెట్టి మంచిగా కలపమ్మ. దుర్గారాణి గారు కలుపుతున్నారు ఇప్పుడు. కలపడంలోనే ఉంది, అన్నీ కలిపితేనే కదా మళ్ళా. ఇప్పుడు మొట్టమొదటి లక్కీ డ్రా డాక్టర్ అనంతలక్ష్మి అక్కయ్య గారి చేత, ఆవిడ స్వహస్తాలతో, దానిలో చూడకూడదు, మీరు కూడా కలిపి ఆ మధ్యలో ఏది ఉందో ఆ కార్డు తీయాలి. వాళ్ళకి 1,20,000 రూపాయల ఇది వస్తుంది. విఎన్ శ్రీనివాస్ వీణాదేవి, విఎన్ శ్రీనివాస్ వీణాదేవి. అయ్యా ఫస్ట్ కార్డు విఎన్ శ్రీనివాస్ వీణాదేవి గారు, కార్డు నంబర్ BRSC 1079. ఇది సెకండ్ లక్కీ డ్రా అన్నమాట. సో ఫస్ట్ టీంలో ఫస్ట్ 24 మందిలో సెకండ్ లక్కీ డ్రా. ఇప్పుడు సెకండ్ టీము మళ్ళీ ఫస్ట్ లక్కీ డ్రా, అంటే ఇది సెకండ్ టీం తయారైంది, అది ఫస్ట్ లక్కీ డ్రా అనమాట. ఇప్పుడు ఇది తీసేయండి కార్డ్స్. మళ్ళీ వాటిని ఆర్డర్లో పెట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్ ఇచ్చేయండి అమ్మా, పెట్టేసుకుంటారు. ఇది కూడా ఇచ్చేయాలి, అదే కట్టాలి. అది ఇక్కడ అమలు శైలి అది. ఎయిట్స్ ఆఫ్ కూడా అందులో ఎక్కేసాడు, ఆమెకి ఇచ్చేసాడు. ఇప్పుడు రెండవ లిస్టు, ఈ రెండో గ్రూప్ అన్నమాట. ఇది సెకండ్ గ్రూప్. రెండవ లిస్ట్ చదువుతున్నామండి. ఇందులో సుప్రియ మునుగోటి ఫస్ట్ కార్డు, తర్వాత భరణి అవధాని మేడం గారు, తర్వాత భవానీ గారు, ఆత్మకూరి రాధిక, తనికెళ్ళ సూర్య మీనాక్షి గారు,
కేర్ రాలేదు. అక్క ఇది వెనకాల రా, ప్రింట్ తప్పు వచ్చింది. ఇగో ఇది ఆహాహా, అది తనికెళ్ళ సూర్య మీనాక్షి గారు ప్రింట్ తప్పు వచ్చిందని బ్యాక్ సైడ్ రాశామండి, దయచేసి గమనించాలి. ఇది కార్డు తనికెళ్ళ సూర్య మీనాక్షి గారు కార్డు వేస్తున్నాం. తర్వాత సరోజ, శ్రీమతి సరోజ, శ్రీమతి సుకన్య, శ్రీమతి నీలమంగై, శ్రీమతి వసుంధర, శ్రీమతి హరిణి, శ్రీమతి మమత, శ్రీమతి సౌదామిని, శ్రీమతి దుర్గారాణి, శ్రీమతి పివి విజయలక్ష్మి. ఇది గమనించాలండి, పివి విజయలక్ష్మి గారు 2 వేశారండి, 2 చిట్లు. ఆమె పేరు ఇంకోసారి కూడా వస్తుంది, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె 10,000 కడుతున్నారు నెల. అయితే సిస్టమ్ ఏంటంటే ఒకేసారి ఆమెకు 2 చిట్లు ఇవ్వరు. ఈ దీనిలో అకౌంట్ నంబర్ BRSC 1118 ఈ అకౌంట్ నెంబర్ పైన ఇది వస్తే దీనికి వస్తుంది, ఆ నెంబర్ వస్తే ఆ నెంబర్ వస్తుంది. ఏది రాకపోతే నెక్స్ట్ మంత్కి పోతుంది, అట్లా అనమాట. 2 వేసారు ఇవిడ, అట్లా కూడా వేసుకోవచ్చు. తర్వాత పద్మ, శ్రీమతి జి పద్మ, తర్వాత వరలక్ష్మి గారు, నేరెళ్ళ రేణుక గారు, కొండూరు పద్మావతి గారు, ఆవిడేమో సౌందర్య పద్మ, చివుకుల జోగవల్లి గారు, రుద్ర విష్ణు, ప్రత్యూష గారు, పుష్పలత గారు. ఇది మళ్ళీ చూడండి, పి విజయలక్ష్మి అని మళ్ళీ వచ్చింది చూడండి, సెకండ్. ఏవి సుందర్ గారు లాస్ట్. ఇవి కార్డ్స్ అన్నీ కూడా అక్కయ్య గారు చూపించారు. తర్వాత పి విజయలక్ష్మి గారివి 2 అకౌంట్ నెంబర్లు ఉన్నాయి. ఫస్ట్ అకౌంట్ నెంబరు 1101, తర్వాత 2వ నెంబర్ 1118. ఈ 2 కూడా ఆమె నెంబర్లే, 2 ఉన్నాయి. ఒకసారి వాణి గారు తర్వాత శైలజ గారు దాన్ని కలుపుతారు, కలపాలి చేత్తో, వెనక్కి ముందుకేయాలి, వెనక్కి ముందుకేయాలి అన్ని నంబర్లు. ఆ పెన్న సౌమ్య గారు కట్టలేదు. లోపల లోపల అన్నీ అటు ఇటు వేసాయి, వెనక ముందు. దుర్గా గారు కూడా కలపాలి. బంగారం కొనుక్కునే ఉద్దేశం లేదేమో. అసలు కలిపేసి, అసలు కలిపినట్టుగా మొత్తం కలపాలి. రోజు మాకు పులిహోర కలిపిన చేతులు అవి. చెప్పలేము, ఎవరి పేరైనా వస్తుంది. ఓకే, ఇప్పుడు నిభాన్పూడి శ్రీవాణి గారు ఈ లక్కీ డ్రా తీస్తారు. 2వది ఆమె కూడా అన్ని కలిపి, అందులో చూడకుండా శ్రీవాణి గారు మ్యూజిక్ అడ్మిన్ సుమవనం, ఆమె ఒక కార్డు తీస్తారు. ఇప్పుడు శారదా సుమవనం, సరోజ సుమవనం, అదే మన అమ్మాయి. 1132 అండి, అకౌంట్ నెంబర్ 1132. 1132 సుమవనం. ఇది ఇవాళ వాయిస్ బాగా ఇవాళ ఈ 2 డ్రాల సారాంశం. ఈ డ్రాలు తీసినాం కదా, ఈ లిస్టు యథావిధిగా ఆన్లైన్లో మన వెబ్సైట్లో ఉంటుందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 2 ఇప్పుడు మా నిరంజన్ కుమార్ దేశాయ్ గారు, ఆయన ఈ విషయంలో ఇది ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది అనేది చెప్తారు. మీరు చెప్పండి, అట్లా నిలబడి చెప్పండి. చెప్తాను. ఓకే కదా వాయిస్. అందరికీ నమస్కారం. ఇది మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలకు ఒక చక్కటి అవకాశం. చాలా షాపులలో కడితే వాళ్ళు ఏదో రకంగా మోసం చేస్తారు. ఆ గుండుగా షాపులో కడితే సంవత్సరం తర్వాత ఏదో ఇది తరిగిస్తానంటాడు. తరుగు కాదు, మనకు గుండె అవుతుంది అక్కడికి పోతే. ఇది చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. గిరిప్రసాద్ సంగతి తెలుసు కాబట్టి అకౌంట్ అంతా చాలా క్లియర్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కళ్ళు మూసుకొని మీరు చేరొచ్చు. ఎందుకంటే 90,000 ఉంది వాళ్ళ తులం, బంగారం తులం. ఒకసారి కొనలేని పరిస్థితి మనకి.
మార్కెట్ రేటు. అందువల్ల ఇట్లా ఇన్స్టాల్మెంట్లో కొట్టి మన బాధ్యత ఏంటంటే అంతే సిన్సియర్గా మన కార్డు వచ్చినా రాకపోయినా ప్రతి నెల కంతు కట్టడం. అప్పుడే ఈ స్కీమ్ నడుస్తుంది, ఒక 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా మహిళలు. నమస్కారం. ఇప్పుడు మన డాక్టర్ అనంతలక్ష్మి అక్కయ్య గారు ఈ విషయంలో ఎన్నో రకాలైన సమాజ సేవల్లో ఉన్నారు కాబట్టి ఈ 5,000 కట్టి 1,20,000 రూపాయలు ఇవాళ అమ్మాయి మన ఇద్దరు తీసుకోవడం జరిగింది. సో సరోజ గారు తర్వాత వాళ్ళు ఈ విషయంలో ఇప్పుడు మనము దాచిపెట్టుకొని మళ్ళీ నెలకు పోయి తీసుకోవాలంటే ఎంత కష్టతరంగా ఉంటుందో అందరికీ తెలుసు. అది అయ్యే పని కాదు. ఇలా లక్కీ డ్రాలో వచ్చినప్పుడు 1,20,000 రూపాయలు బంగారం తీసుకొని అందులో మీరు ఇంకెక్కువ కావాలంటే మీ దగ్గర ఉన్న పాత గాజులు కానీ ఏమన్నా వేసి తీసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే మీరు అంతలోపే తీసుకోవచ్చు కూడా, అంతలోపే 2 ఇయర్ రింగ్స్ కానీ ఏమన్నా. సో అవి ఆప్షన్ కూడా వాళ్ళదే. ఏ షోరూమ్ కన్నా వాళ్ళు వెళ్ళొచ్చు, ఆథరైజ్డ్ గోల్డ్ షోరూమ్. ఇప్పుడు మేమైతే దిల్సుఖ్ నగర్ మలబార్లో తీసుకున్నాం లాస్ట్ మంత్. అట్లనే మీకు దోచిన షోరూమ్కు మీరు వెళ్ళొచ్చు, విన్నర్స్. కాబట్టి ఇక్కడే కొనాలి అక్కడే కొనాలి అనేది రూల్ కూడా ఏం లేదు. సో ఈ విషయంలో డాక్టర్ అనంతలక్ష్మి అక్కయ్య గారు ఆమె స్పందిస్తారు. అందరికీ నమస్కారం అండి. మనం మామూలుగా ఏదన్నా బాగుంటే బంగారం అంటాం. ఇదో బంగారం లాంటి బంగారు అవకాశం. బంగారం అందరికీ ఇష్టమే కాదు, ఉండాలని కూడా చెప్తారు. బంగారం ఒంటి మీద కొంచెమన్నా ఉంటే కానీ తేజస్సు, మనిషి యొక్క వర్చస్సు బాగా పెంపొందదు అని. మనిషికి ఆత్మవిశ్వాసం కలిగించేది, ఆత్మకారకమైనటువంటిది బంగారం అని చెప్తారు. అందువల్లే కొంచెం ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి ఒంటి మీద కొంచెం బంగారం పెట్టి చూడమని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట. హోమియోలో కూడా దీనికి సంబంధించినటువంటి మందే ఆరంభం లాంటివి ఇస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ బలహీనంగా ఉండి ఎవరేం చెప్పినా గొర్రెపోతుల్లాగా తల ఇలా ఊపుతూను అనుకుంటూ ఉండేటటువంటి వాళ్ళకి నా అభిప్రాయం ఇది, నా భావన ఇది, నేను నా గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి అనేటటువంటి అభిప్రాయం. అహంకారం కాదండి. అలా గనక ఉండాలి అంటే బంగారం కొంచెం ఉండడం అవసరమే. అందుకే మన వాళ్ళు తప్పనిసరిగా చిన్న మెత్తు బంగారం అన్నా ఒంటి మీద ఉండాలి అని చెప్పి ఏదీ లేకపోతే ముక్కుపుడ కన్నా పెట్టమన్నారు. అన్నిటికన్నా తక్కువది అది. కనుక అలా ఉండడం ప్రధానం. అది అలంకారం ఉంటుంది, మన యొక్క విలువను పెంచుతుంది, మనం మనోభావాలకి స్పష్టతనిస్తుంది. అందువల్ల బంగారం అవసరమే. అయితే వేలంబేరి కాకుండా ఉంటే చాలు. కాకపోతే ఈ బంగారం ప్రస్తుతం ఆకాశ పుష్పం అయిపోయింది, అందరికీ అందుబాటులో లేకుండా పోయింది మధ్యతరగతి వాళ్ళకి. అందుకని ఒక్కసారి కొనుక్కోలేం కనుక 5,000 పెడితే ఏమొస్తుందండి? ఒక చిన్నం కూడా రావట్లేదు. 0.5 గ్రామ్స్ వస్తుందేమో. దాంతో ఏం చేయించుకుంటాం? ముక్కుపుడకు కూడా రాదు. అందువల్ల ఒక్కసారిగా ఇలాంటివన్నీ చేర్చుకునేటటువంటి పద్ధతి బాగుంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ 24 నెలల్లో అందరికీ అవకాశం వస్తుంది బంగారం కొనుక్కునేటువంటి అవకాశం. పైగా మీ చేతికి డబ్బు ఇవ్వరు, అది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. సాధారణంగా ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఇలా తీసి పెట్టుకున్నది ఇంటి ఖర్చులకు వాడేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడో నాకు బంగారం లేదు, నలుగురిలో పెడతాం, చిన్నతనంగా ఉంది అంటూ ఉంటారు. అటువంటి అవకాశం లేకుండా దీన్ని బంగారం కొనడానికి మాత్రమే వినియోగించే ఒక చిన్న ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లలు ఇంట్లో పడేటటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు అవన్నీ అనుభవపూర్వకంగా తెలిసినటువంటి సోదరుడు గనక ఆ ఇబ్బందిని కూడా అధిగమించి ఏర్పాటు చేసి బంగారం రూపంలో ఇస్తాం కానీ క్యాష్ రూపంలో ఇవ్వమన్నారు. అది అలా ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మన వాళ్ళు మాట అంటారు, పులుసులో పడిందంటారు. ఏదో ఇల్లు బాగు చేయిస్తున్నాము, కిటికీకి రంగేయడానికి తక్కువైంది అంటే పాపం ఈ 1,20,000 ఇచ్చేసి ఆవిడ అలా తెల్లమొహం వేసి కూర్చోవాలి. చేతిలో డబ్బు ఉందంటే అంతే సంగతి. కనుక ఇది మంచి ఏర్పాటు, చాలా బాగుంది. బంగారం లాంటి అవకాశం. నాదొక చిన్న సూచన చేశాను. ఏదన్నా ఒక స్టాండర్డ్గా ఉన్నటువంటి
మరీ పెద్ద పెద్ద షోరూములు కాకుండా యావరేజ్గా ఉండి మనకి నమ్మకం ఉన్న చోట కనుక దీన్ని అటాచ్మెంట్ పెట్టుకుంటే ఇంకో 10-15% బంగారంలో మనకి కన్సెషన్ దొరికే అవకాశం ఉంటుంది కనుక అలాంటిది కూడా ఏదన్నా వీలైతే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చిన్న సూచన. తప్పనిసరిగా చేయాలని ఏం లేదు, ఎందుకంటే అలాంటి చోట్ల కొనుక్కోవడం చాలా మంది సూచన శిరోధార్యం. అదే, కానీ కొంతమందికి ఇష్టం ఉండదు. ఇక్కడ అంటే మేము మలబార్లో కొంటేనే నచ్చుతుంది, తనిష్కాలో కొంటే తనిష్క కూడా మంచిది, ఎందుకంటే టాటా వాళ్ళది కనుక బంగారంలో ఎటువంటి తక్కువ తేడా ఉండదు, తేడా లేకుండా దొరుకుతుంది. మేము అక్కడే కొనుక్కుంటామని ఒక చిన్న మనసులో భావం ఉంటే కొనుక్కోవచ్చు. ఇది సూచన మాత్రమే. మంచి సూచన, అది కూడా తప్పకుండా పాటిస్తాము. అయితే ఇక్కడ 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అండ్ ఆర్నమెంట్స్లో కూడా ఇప్పుడు మనం ఇంతమంది మహిళలు ప్రతి నెల కూడా ఎక్కడో చోట బంగారు కొంటూ ఉంటారు. బంగారు కొనని కుటుంబాలు ఏం లేవు. అయితే ఇప్పుడు మలబార్ షోరూమ్ కానీ, తనిష్క్ కానీ, లేదంటే ఇతరత్ర చాలా ఉన్నాయి మనకు, ఖజానా కానీ, ఇట్లాంటి షోరూమ్స్లో ఆర్నమెంట్స్ లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాంట్లీ మనకు ఒకేసారి 1,20,000 రూపాయలు మనం కొంటాం కాబట్టి లేటెస్ట్ ఆర్నమెంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి, ఇంకోటి ప్రైవేట్గా ఏదైనా మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, మనం చాలా ఏళ్ల నుంచి వాళ్ళు తెలుసు అంటే అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు, కానీ విత్ బిల్లింగ్. ఎందుకంటే మీకు ఇంకో విషయము ఇక్కడ పోలీస్ విభాగం ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే బంగారం కొనినప్పుడు ఖచ్చితంగా బిల్లు ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున అది ఒకవేళ దొంగతనం అయినప్పటికీ ఆ బిల్లు తప్పనిసరిగా సమర్పించాలి. ఎఫ్ఐఆర్లో ఆ బిల్లు కూడా పెట్టాలి. ఎంత కొన్నారు, ఎప్పుడు కొన్నారు, మీరు సుమవనంలో లక్కీ డ్రాలో కొన్నా బిల్లు ఉండాలి. కాబట్టి ఇన్స్టాల్మెంట్లో కొన్న ల్యాండే కదా, కాబట్టి ఈ విషయంలో బిల్లింగ్ తప్పనిసరి. ఇంకొకటి ఏంటంటే కండిషన్ ఖచ్చితంగా అమలు పరుస్తాము. బంగారు కొంటారు, బాగుంది, బంగారు తీసుకెళ్తారు, ఇంకా బాగుంది. కండిషన్ ఏంటంటే 3 నెలలు కంటిన్యూగా కట్టకుండా పోతే మాత్రం మీరు ఒక పత్రము ఇందులో ఫామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషపడుతూ ఆ బంగారాన్ని తీసుకున్నప్పుడు ఫోటో కూడా పెడతాము. అలా తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా బాధ్యతగా 5,000 రూపాయలే, ఎక్కువ కాదు కాబట్టి తప్పనిసరిగా పే చేయాలి. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి తర్వాత బంగారు కొనాలి అనుకునే వాళ్ళందరూ ఇందులో ఉంటారు కాబట్టి మీరు దయచేసి 5,000 రూపాయల దగ్గర మాత్రం పొరపాటును కూడా నిర్లక్ష్యం వహించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మీరు ఇన్ టైంలో పే చేస్తేనే ఇమ్మీడియట్గా ఇదే రోజు మనం వెళ్ళి కొంటాం. కాబట్టి ఒకవేళ మీరు అలా చేసిన సమక్షంలో 2-3 నెలలు కంటిన్యూ కట్టకపోతే మీరు ఆ బంగారం రిటర్న్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, షరతుల్లో అదొకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని 5,000 రూపాయలతో మీరు ఖచ్చితంగా ఈ బంగారు కొనడానికి మంచి అవకాశం కాబట్టి ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోండి. అందువల్ల ఇంకా మనం రేపు పొద్దున ఇంకో మంచి మంచి ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కయ్య గారు ఎవరో విజయలక్ష్మి గారు 2 వేసుకున్నారు, ఒకటి వచ్చింది, రెండో నెలలో రావచ్చు, చెప్పలేం. ఆ లక్కీ డ్రా అనేది అందు గురించే పెట్టాం. ఇప్పుడు మొదటి నెల మా శ్రీమతికే వస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది, మేము నమ్మం లక్కీ డ్రాల్ని, కానీ లక్కీగా ఆమెకే వచ్చింది. మళ్ళీ ఏమైంది, దానివల్ల నాకే నష్టం. పోయాము, పాత గాజులు వేసాము, అగో ఆ లాస్ట్లో సౌమ్య గారు ఉన్నారు కదా నవ్వుతున్నది, ఆమె ఏం చేసింది, మంచి గాజులు తీసుకో అన్నయ్య అని సూచన ఇచ్చి ఇంకో 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టించింది. సో అంటే ఇది ఏమవుతుంది అంటే మన దగ్గర ఉన్న పాత బంగారం వేసి మళ్ళీ కొంచెం చేతులు పైన పెడితే గాజులు చూస్తారు అందరూ, గాజులు చూస్తారు. ఆ స్టాండర్డ్ గాజులు తీసుకోవడం జరిగింది. కనుక మీరు కూడా మీ దగ్గర ఉన్న పాత బంగారం వేసి ఇంకా మంచివి తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 1,20,000కే వస్తాయని ఇక్కడ చెప్పట్లేదు, కానీ లేటెస్ట్ ఆభరణాలు వస్తాయి. పాత బంగారం వేసేసి కొత్తవి తీసుకుంటే లేటెస్ట్గా ఇంకొంచెం వెయిట్ పెంచుకోవచ్చు. కనుక ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో విచ్చేసిన సోదరీమణుల్లో ఒకరు మీరు కూడా ఒక
కానీ చేతులు వంక చూసా కాదు నేను. అందరికీ నమస్కారం అండి. ఈ అలాగే చేస్తా, ఎందుకంటే ఇందులో మెంబర్ కాదు కనుక ఏమైనా చేయొచ్చు. ఈ విధంగా ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లక్కీ డ్రా అందరికీ ఉపయోగపడుతుంది. మా అందరి మహిళలకు అందరికీ ఇష్టమే. దాచుకున్న డబ్బులతో కూడా మనం ఈ విధంగా పొదుపు చేసుకునే విధంగా తీసుకోవచ్చు. ఒకేసారి కొనలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సార్ మీరు ఒకటి చిన్న కామెంట్ ఆయనకి నమస్కారం అండి. ఈ గోల్డ్ స్కీమ్ అన్నది ఈ లాటరీ సిస్టమ్. నా పేరు రమణమూర్తి. ఈ గోల్డ్ స్కీమ్ అన్నది గ్లోబల్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ స్కీమ్ పెట్టింది చాలా బాగుంది. మధ్యతరగతి కుటుంబాలకి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ ఏంటంటే స్కీమ్ మంచిదే, తూచా తప్పకుండా ఇన్స్టాల్మెంట్స్ మాత్రం కడుతూ ఉండాలండి. అందరూ తీసుకునే వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ డబ్బులు రెగ్యులర్గా కడితే లాటరీలో ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి వస్తుందో తెలియదు. దాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి ఈ కార్యక్రమంలో లైవ్లో అందరి సమక్షంలో ఈ యొక్క లక్కీ డ్రా అనేది తీయడం జరిగింది కనుక దీన్ని మీరందరూ కూడా చూడండి. వీలైనంత వరకు గోల్డ్ స్కీమ్లో కట్టిన వాళ్ళు దయచేసి హాజరవ్వండి. హాజరు తక్కువ అవుతున్నారు. లైవ్ ఎలా పెడతాడు కదా, ఇంట్లో కూర్చొని చూసుకుందాం మాకు రాదులే అనుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, శ్రీనివాస్ గారికి వచ్చింది, విఎన్ శ్రీనివాస్ గారు. మరి ఆయన ఉంటే ఎంత సంతోషంగా ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్గా మొత్తం పేర్లు చదివి మరీ వేస్తున్నాం. పేర్లు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఏముంది 24 మంది తప్పకుండా రండి, లేదా మీ ఇంట్లో ఎవరినైనా పంపండి. దయచేసి అందరూ హాజరవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.